హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఊల్వర్డ్స్లోని బేకరీ సెక్షన్లో ఎలాంటి ఫుడ్స్ దొరుకుతాయో చూపిస్తా. నా లాస్ట్ వీడియోలో నేను మా ఇంటి నుండి డిస్ట్రిక్ట్ డాక్లాండ్స్కి ఎలా వచ్చానో చూపించాను కదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ డాక్లాండ్స్ సైడ్ బిల్డింగ్లోని ఊల్వర్డ్స్ ఉంటుంది. సో నేను అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఈ రోడ్ క్రాస్ చేయాలండి. ఈ రోడ్ క్రాస్ చేస్తే ఊల్వర్డ్స్కి రీచ్ అయిపోతా. సో ఈ బిల్డింగ్లో మోస్ట్లీ ఫుడ్కి రిలేటెడ్ స్టోర్సే ఉంటాయి, లైక్ వూల్వర్డ్స్ కానీ ఇది బుచర్ స్టోర్. అండ్ నేను ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటా. నేను ఇప్పుడు వూల్వర్డ్స్ రీచ్ అయిపోయానండి. ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి, లైక్ ఫ్రూట్స్ నుండి మెడిసిన్ వరకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎంట్రన్స్లో ఫ్రూట్స్, వెజీస్ అండ్ ప్రాసెస్డ్ మీట్ అన్నీ ఉంటాయి. బట్ నేను ఇప్పుడు డైరెక్ట్గా ఓన్లీ బేకరీ సెక్షన్కి వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ వచ్చేసాను. సో ఇదే బేకరీ సెక్షన్. ఇక్కడ మనకి అన్నీ కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏంటో చూస్తున్నా. ఈ ర్యాక్లో ఫస్ట్ ఐటమ్ బ్రియోష్ హాట్ డాగ్ రోల్స్. ఇది వీళ్ళు సాసేజెస్ పెట్టుకొని తినడానికి రెడీమేడ్గా హాట్ డాగ్ రోల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ బర్గర్ బన్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా రెడీమేడ్గా మనం ప్యాటీస్ పెట్టుకొని సర్వ్ చేసుకోవడానికి బర్గర్ బన్స్. సో ఈ ర్యాక్లో లాస్ట్ ఐటమ్ బ్రియోచ్ లోఫ్. ఇది నథింగ్ బట్ మీరు బ్రెడ్ అనుకోవచ్చు. ఈ ర్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీజర్ సెక్షన్. సో ఇక్కడ మీరు చాలా కలర్ఫుల్ ఐటమ్స్ చూడొచ్చు. ఫస్ట్ నేను ఆస్ట్రేలియన్ నేషనల్ కేక్ అంటే లామింగ్టన్స్ అండి. సో వాటితోనే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది లామింగ్టన్ స్పాంజ్ ఫిల్డ్ విత్ ఫ్రెష్ క్రీమ్ అండ్ జామ్. ఇది ఆస్ట్రేలియన్ నేషనల్ కేక్ అంటారు లామింగ్టన్ ఇక్కడ. నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ డోనట్స్ ఫిల్డ్ విత్ జామ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ అగైన్. అండ్ ఇది ఏంటో చూద్దాం. సో ఇది చాక్లెట్ ఎక్లేర్ విత్ ఫ్రెష్ క్రీమ్. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్లో ఫ్రెష్ క్రీమ్ ఫిల్లింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ యాపిల్ టర్న్ ఓవర్. ఇది కూడా ఫ్రెష్ క్రీమ్ ఫిల్డ్ అండి. ఆల్మోస్ట్ మన పేస్ట్రీ షీట్స్లోని ఫ్రెష్ క్రీమ్ ఫిల్ చేసి తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది. ఏదైనా ప్రోడక్ట్స్ ఒక 2-3 డేస్లో ఎక్స్పైర్ అయిపోతున్నాయంటే వాటిని అలా రెడ్యూస్డ్ ప్రైస్లో పెడతారు. సో ఇది 10th జూన్కి అయిపోతుంది, అందుకే రెడ్యూస్డ్ పెట్టారు. అండ్ ఇవన్నీ కేక్స్. నేను డోనట్స్ మీకు చూపించాను. సో నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ ఇది బనానా క్యారమెల్ టార్ట్స్ అండి. ఇది కూడా ఫ్రెష్ క్రీమ్ ఫిల్లింగ్ ఉంది. ఇక్కడ నేను కొన్ని మ్యాక్రోన్స్ చూస్తున్నాను. మ్యాక్రోన్స్ అందరికీ చాలా ఇష్టం కదా. అండ్ ఇక్కడ డబుల్ చాక్లెట్ మూజ్ ఉంది. అండ్ ఇది టిర్మజు. అండ్ మనం చూసాం ఇది మూజ్ ఆల్రెడీ. అండ్ ఇది చాక్లెట్ ట్రఫుల్, ఇటాలియన్ చాక్లెట్ ట్రఫుల్. నేను ఇవన్నీ ట్రై చేశానండి. నాకు స్వీట్గా ఉన్న ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను అన్నీ ఆల్మోస్ట్ స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువే తినేసాను. ఇప్పుడు అంతగా తినాలని లేదు. అండ్ ఇది బెల్జియన్ చాక్లెట్ కేక్. ఇది కూడా నేను ట్రై చేశాను. సో ఇవన్నీ వూల్వర్డ్స్ బ్రాండ్ చాక్లెట్ మూస్. అండ్ ఇది చూస్తే ఇందాక చిన్న టార్ట్స్ చూసాం కదా, అలాంటిది ఇది కొంచెం పెద్ద సైజ్ బనానా క్యారమెల్ టార్ట్స్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వూల్వర్డ్స్ బ్రాండ్ చాకోమోస్. అండ్ ఇది బెల్జియన్ చాక్లెట్ కేక్. ఈ నెక్స్ట్ ఐటమ్ నా ఫేవరెట్ అండి. ఇది చీజ్ కేక్. నేను ఇంట్లో కూడా చాలాసార్లు చీజ్ కేక్ చేశాను. క్రీమ్ చీజ్ తెచ్చుకొని అందులోని షుగర్ కలుపుకొని కూడా నేను తినేస్తాను. అండ్ ఇది స్పాంజ్ కేక్ లాంటిది, బట్ ఫిల్లింగ్ మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ అండ్ జామ్ ఉంటుంది. ఇది పింక్ కలర్ ఐసింగ్తోని టాపింగ్ చేశారు. అగైన్ ఫ్రెష్ క్రీమ్ అండ్ జామ్ ఫిల్డ్ స్పాంజ్ కేకేనండి. అండ్ ఈ నెక్స్ట్ వన్ అయితే చాక్లెట్ టాపింగ్ ఉంది. అండ్ సేమ్ ఫిల్లింగ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ జామ్ విత్ సమ్ డెకరేషన్స్. మళ్ళీ నా ఫేవరెట్ వచ్చేసింది. ఇది చీజ్ కేక్. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఇది యాపిల్ క్రంబుల్ టార్ట్. సేమ్ మనం ఇందాకలా బనానా క్యారమెల్ టార్ట్స్ చూసాం కదా, అలాంటిది. అండ్ అది యాపిల్ పై. అండ్ ఇవి బర్త్డే కేక్స్ అండి.
సో మడ్ కేక్ ఎవరిదైనా బర్త్డే అయితే ఇంకా ఆర్డర్ అవి లేకుండా డైరెక్ట్గా పిక్ చేసుకోవడానికి. అండ్ ఇది లెమన్ మెరాన్ పై, అండ్ ఇది వైట్ చాక్లెట్ రాస్బెర్రీ బేస్డ్ చీజ్ కేక్. చీజ్ కేక్స్ ఆస్ట్రేలియా వచ్చాకే ట్రై చేశానండి, అండ్ అది నా ఫేవరెట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయి చీజ్ కేక్స్. అండ్ ఇది బేసిక్ మడ్ కేక్ అండి విత్ సమ్ టాపింగ్స్ అండ్ డెకరేషన్. మడ్ కేక్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. నాకైతే మడ్ కేక్స్ కూడా చాలా నచ్చుతాయి. అండ్ ఇది క్యారమెల్ కేక్ అండి. మనకి గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా ఇది మనం ఒక కేక్ తీసుకొని స్లైస్ చేసి డెజర్ట్లా సర్వ్ చేసుకోవచ్చు. సో ఇది ప్రాఫిట్ రోల్స్. ఇప్పటి వరకు నేను చూపించిన అన్ని ఐటమ్స్కి మ్యాక్సిమం మైదాతోనే చేస్తారు. సో నెక్స్ట్ ఐటమ్ ఫుల్గా ఫ్రెష్ క్రీమ్ అండ్ థిక్ అండ్ క్రీమ్తో చేస్తారు. ఈ పవ్లోవా అండ్ ఫ్రూట్స్తోని డెకరేట్ చేస్తారండి. నెక్స్ట్ మినీ డెజర్ట్ సెలెక్షన్ అనే ఒక ప్యాకేజ్ ఉంది. ఇందులో అన్నీ ఉన్నాయి మనకి, బ్రౌనీ టార్ట్స్ అన్నీనా. అండ్ ఇవి సమ్ షుగర్ ఫ్రీ స్వీట్స్. అండ్ ఇది అగైన్ కేక్, ప్యాషన్ ఫ్రూట్ కేక్, చీజ్ కేక్. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ గ్లూటెన్ ఫ్రీ ఐటమ్స్, సమ్ చీజ్ కేక్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా బర్త్డే కేక్ వూల్వర్స్ బ్రాండ్ది. నేను అన్ని ఐటమ్స్ చూపించానండి కేక్ సెక్షన్లో. సో నెక్స్ట్ మనం బ్రెడ్ సెక్షన్ వైపు వెళ్తున్నాం. ఇక్కడ కొన్ని వేఫల్స్ ఉన్నాయి. వీళ్ళు చాక్లెట్ సిరప్ చాక్లెట్ సాస్ వేసుకొని వేఫల్స్ బ్రేక్ఫాస్ట్తో తింటారు. అన్ని టైప్ ఆఫ్ వేఫల్స్ అండి, చాలా టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా చిన్న ప్యాటర్న్ ఉన్న వేఫల్స్ ఉన్నాయి. అండ్ వేఫల్స్తోనే ఇక్కడ న్యూటెల్లా కూడా పెట్టారు, కాంబో బాగుంటుందని. మళ్ళీ ఇక్కడ సమ్ బ్రియోష్ రోల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఐటమ్స్. సో ఇవన్నీ ఇన్ షార్ట్ చెప్పాలంటే వెరైటీ ఆఫ్ బ్రెడ్స్ అని చెప్పొచ్చు. ఇవి క్రోసాంట్స్. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మన పఫ్ పేస్ట్రీస్ దొరుకుతాయి కదా, వాటిల్లోనే డిఫరెంట్ స్టఫింగ్స్ అని అనుకోవచ్చు. ఇది మినీ యాపిల్ డానిష్ అంటారు. అది కూడా సేమ్ అదే టెక్స్చర్ అండి, బట్ జస్ట్ ఇన్సైడ్ ఫిల్లింగ్ డిఫరెంట్గా ఉంటాయి. ఇది మినీ వెనలా డానిష్. ఇందులో వెనలా బీన్ అండ్ సమ్ ఫ్రెష్ క్రీమ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ అవే వెరైటీ విత్ డిఫరెంట్ ఫిల్లింగ్స్. అండ్ ఇక్కడ సిన్నమోన్ స్వర్ల్. వీళ్ళు చాలా ఎక్కువ సిన్నమోన్ యూస్ చేస్తారు. అండ్ ఇది హేజల్నట్ బ్రెడ్. ఇది బ్రెడ్ లాగా ఉంది కదా. ఇది కూడా మినీ పిజ్జా స్క్రోల్. బట్ నేను చెప్పాను కదండి, ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే మైదాతోనే ఇవన్నీ అవుతాయి. బట్ మనం తినినప్పుడు ఇవి టేస్టీగా ఉంటాయి, ఉండవని నేను చెప్పను. బట్ అది మనకు తెలియాలి ఎంతవరకు హెల్తీయో తీసుకోవడం. ఏదో ఒకేషనల్గా మనం తీసుకోవచ్చు. అండ్ ఇది బ్రెడ్ రోల్స్. నేనైతే వీటిని తీసుకొని పావ్ బాజీ, ఎప్పుడైనా బాజీ ఇంట్లో చేసి వీటిని రెడీమేడ్వి తీసుకొని వచ్చి పావుగా యూస్ చేసుకుంటాను. అండ్ ఇవన్నీ అవేనండి ఐటమ్స్, పావ్ టైప్ ఐటమ్సే. ఇక్కడ మఫిన్స్ ఉన్నాయి కొన్ని. సో ఇవి కూడా హాట్ డాగ్ రోల్స్, ఇందాకలో నేను చూపించాను కదా అలాంటివి. ఇవి బర్గర్ బన్స్. అండ్ మళ్ళీ ఇవి వెరైటీ ఆఫ్ బ్రెడ్స్ అండి. అండ్ ఇక్కడ మినీ పెపరోనీ పిజ్జా అనుకోవచ్చు. ఇవి జస్ట్ మైక్రోవేవ్ చేసుకొని తినేయచ్చు. ఇది కూడా మినీ మైటీ చీజ్ అంట. నేను మోస్ట్లీ అంటే స్టార్టింగ్లో నేను తిన్నాను, తర్వాత ఇప్పుడు మా బేబీ ఉంది కదా, మేము ఏంటైనా ఎక్కువ జంక్ తింటే అది తనకి కూడా అలవాటు అవుతుంది. సో మేము కూడా అంటే జంక్లో కూడా మేము చాలా సెలెక్టివ్గా ఉంటాం. అండ్ అగైన్ ఇవి బ్రెడ్స్, డిఫరెంట్ బ్రెడ్స్. సో అగైన్ ఇది స్కోన్ బటర్ మిల్క్ హోమ్ స్టైల్ 6 ప్యాక్ ఫర్ $4.5. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సమ్ వెరైటీ ఆఫ్ బన్స్ ఉన్నాయి ఇక్కడ.
అండ్ ఇది టర్కిష్ బ్రెడ్ అండి. మామూలుగా టర్కిష్ బ్రెడ్స్లో లైక్ నాన్ షేప్లో కూడా ఉంటాయి. నేను అప్పుడప్పుడు కర్రీస్ ఏదైనా స్పెషల్ కర్రీస్ చేసినప్పుడు నేను తీసుకొచ్చి నాన్తో పాటు సర్వ్ చేస్తాను. అగైన్ ఇక్కడ మనం కొన్ని బన్స్ చూడొచ్చు. దట్స్ ఇట్ అండి. ఇదే ఇటువైపు బ్రెడ్ సెక్షన్. ఇప్పుడు ఇదే లాస్ట్ సెక్షన్ అండి. ఇక్కడ సమ్ బ్రెడ్స్ అండ్ బిస్కెట్స్ అండ్ మఫిన్స్ ఉన్నాయి. ఇది ఇందాకలా చూపించిన టర్కిష్ బ్రెడ్డే, ఏదైతే నేను కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇవన్నీ ఒకే టైప్ కుకీస్ అండి. ఇది వైట్ చాక్లెట్ కుకీస్ అండ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయి. సో ఇక్కడ మనకి బ్రెడ్ బ్యాగెట్స్ ఉన్నాయండి. ఇవి మనం కట్ చేసుకొని బటర్ స్ప్రెడ్ చేసి తింటారు. చాలా లాంగ్గా ఉంటాయి. ఇది నేను ఆస్ట్రేలియా వచ్చాక నేను ఫస్ట్ టైం చూసాను. చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు. అండ్ ఇవన్నీ డోనట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డోనట్స్. ఇది ఐస్డ్ డోనట్స్ విత్ సమ్ టాపింగ్స్. అండ్ ఇవన్నీ సిన్నమోన్ డోనట్స్. ఇక్కడ వూల్వర్త్స్లోని సిన్నమోనే ఉంటుంది. కోల్స్ అని ఇంకొక స్టోర్ ఉంటుంది, అక్కడైతే జామ్ ఫిల్డ్ డోనట్స్ కూడా ఉంటాయి. అవి నా ఫేవరెట్. అండ్ ఇవి కుకీస్ అగైన్. అండ్ ఇవన్నీ అగైన్ ఐస్డ్ డోనట్స్ అండి. ఇది డిఫరెంట్ కంపెనీ డోనట్స్. ఇవి జామ్ ఫిల్డే విత్ షుగర్ డస్ట్. అండ్ ఇక్కడ వెరైటీ ఆఫ్ కుకీస్ చూడొచ్చు. చాకో చిప్ కుకీస్ అండ్ ఇవి వైట్ చాక్లెట్ కుకీస్. ఇది ఇందాక కూడా మనం చూసాం. సో ఇవి చాక్లెట్ చిప్. ఇవి సాల్టెడ్ క్యారమల్. ఇవి డబుల్ చాక్లెట్ కుకీస్. బేసిక్గా బర్త్డే పార్టీస్ అలా అవినప్పుడు ఇవి ఒక ప్యాక్ తీసుకొని టేబుల్ మీద పెట్టుకోవడానికి, పిల్లలు తినడానికి బాగుంటాయి. సో ఇంక ఇవన్నీ అవేనండి వెరైటీ ఆఫ్ కుకీస్. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ సమ్ బిస్కెట్స్ ఉన్నాయి, జామ్ డ్రాప్ బిస్కెట్స్. సో జామ్ ఫిల్లింగ్ ఉంది. అండ్ ఇవన్నీ అవే ఉన్నాయి. కింద ర్యాక్లోని కోకోనట్ జామ్ డ్రాప్స్ అనుకుంటా. ఎస్. సో ఇవి కూడా అలానే టేస్ట్ చేయడానికి ఉంటాయి, కాకపోతే డెసికేటెడ్ కోకోనట్ యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ అగైన్ ఇవి కూడా కుకీస్, వెరైటీ ఆఫ్ కుకీస్. సో ఇక్కడ సమ్ ఆన్జాక్ బిస్కెట్స్ ఉన్నాయి. ఆన్జాక్ అగైన్ అది సోషల్ రిలేటెడ్ టాపిక్ అండి. అండ్ ఇక్కడ కొన్ని చాక్లెట్ చిప్ కుకీస్ ఉన్నాయి. మళ్ళీ ఇవి డబుల్ చాక్లెట్ కుకీస్. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ మనం అదే ప్లేస్కి వచ్చేసాం. ఇందాకలో నేను మీకు బ్రెడ్స్ చూపించాను కదా. సో నేను అదర్ సైడ్ వెళ్తున్నాను. ఇక్కడ మినీ రోల్స్ ఉన్నాయి, ఆఫర్లో కూడా ఉన్నాయి. క్యాడ్బరీ మినీ రోల్స్. అండ్ ఈ సెక్షన్లో ఇక్కడ బనానా కేక్, క్యారెట్ కేక్ అండ్ ఇక్కడ యాపిల్ అండ్ సిన్నమోన్ టీ కేక్ ఉంది. మాకైతే మేము టీ అండ్ కాఫీ కూడా ఇంట్లో తాగమండి, బట్ మామూలుగా కేక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది బ్లూబెర్రీ కేక్. ఇది వైట్ చాక్లెట్ మడ్ కేక్. ఈ మడ్ కేక్స్ ఎప్పుడు టేస్ట్ బాగుంటాయండి. అండ్ ఇది క్యారమెల్ మడ్ కేక్. ఇది కుకీ అండ్ క్రీమ్ మడ్ కేక్. అండ్ ఇది రెడ్ వెల్వెట్. అది సాల్టెడ్ క్యారమెల్ కేక్. ఇది చూసారా కలర్ఫుల్గా ఉంది, ఆరెంజ్ అండ్ పాపీ సీడ్ కేక్. అండ్ ఇది బనానా కేక్. సో ఇది కోకోనట్ కుకీస్ అండి. అండ్ ఇవి ఫెయిరీ కేక్స్. నేను ఫస్ట్ వీడియోలో ఫెయిరీ బ్రెడ్ పెట్టాను కదా, అలాంటివి ఇది ఫెయిరీ కప్ కేక్స్. కిడ్స్ బర్త్డే పార్టీస్ అప్పుడు ఇవి మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా ఐస్డ్ కప్ కేక్స్. ఇక్కడ జామ్ ఫిల్డ్ లామింగ్టన్స్ ఉన్నాయండి. అండ్ ఇవి నార్మల్ లామింగ్టన్స్. చెప్పాను కదా ఇది ఆస్ట్రేలియన్ నేషనల్ కేక్. అండ్ ఇక్కడ చాక్లెట్ మడ్ కేక్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇది కూడా చాలాసార్లు ట్రై చేశాను.
ఇది టాపింగ్స్ అండ్ డెకరేషన్ కొంచెం డిఫరెంట్, బట్ టేస్ట్ అయితే అంతా సేమ్. సో ఇవన్నీ మెడీరా కేక్స్ లెమన్ ఐసింగ్తోనండి. ఇది కూడా వెరైటీ ఆఫ్ మెడీరా కేక్స్. అండ్ ఇది లోఫ్ కేక్. ఇది కూడా వూల్వర్త్స్ బ్రాండ్ మెడీరా కేక్. ఇది క్యారెట్ కేక్. ఇది బటర్ లోఫ్ కేక్. అండ్ ఇవి బ్రౌనీస్ టైప్లో ఉంటాయండి. ఇది చూడ్డానికి టేస్ట్ చేయడానికి కూడా బ్రౌనీస్లా అనిపిస్తాయి. మనకి క్యారమెల్ ఫ్లేవర్, పెప్పర్మెంట్ ఫ్లేవర్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. వాటిని జస్ట్ స్లైసెస్ అంటారు. ఇవి బ్రౌనీస్, క్యారమెల్ బ్రౌనీ, చాక్లెట్ బ్రౌనీ. అండ్ అగైన్ ఇది కూడా బ్రెడ్ లోఫ్ లానే ఉంది. ఏవో పీకన్స్తో టాపింగ్స్ ఉన్నాయి. ఇవి వనీలా కప్ కేక్స్. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ కిడ్స్ బర్త్డేస్ పార్టీకి ఇలాంటి కప్ కేక్సే పెడతారు. ఇవి ఐస్డ్ కప్ కేక్స్, మినీ కప్ కేక్స్. ఇది చాక్లెట్ ఐసింగ్ కప్ కేక్స్. ఇవి కూడా మినీ ఐస్డ్ కప్ కేక్స్ అండి. ఇవన్నీ మఫిన్స్, చాక్లెట్ చిప్ మఫిన్స్. అండ్ ఇది చాకో మఫిన్. ఇది యాపిల్ సినమన్ మఫిన్. అండ్ ఇవి బ్లూబెర్రీ మఫిన్స్. అలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మఫిన్స్ ఉన్నాయి. అన్నిటితో కూడా మఫిన్స్ చేసేస్తారు వీళ్ళు. ఇది బనానా బ్రెడ్, నా ఫేవరెట్. ఇది కూడా బనానా బ్రెడ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. దట్స్ ఇట్ అండి. నేను ఆల్మోస్ట్ అంతా కవర్ అయితే చేసేసాను బేకరీ సెక్షన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వూల్వర్త్స్ బేకరీ సెక్షన్. ఇక్కడ కొన్ని రెడ్యూస్డ్ ప్రైస్ ఐటమ్స్ అలా పెట్టారు, కుకీస్ అవి పెట్టారు. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.